ఈ ప్రపంచంలో మనం దేనినైనా తిరిగి సంపాదించుకోవచ్చు, విరిగిపోయిన వస్తువును కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి చేజారిపోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రానిది ఒకటి ఉంది. అది మన కన్నవారి ప్రేమ. మనం మన కెరియర్, డబ్బు, స్నేహితుల వెనుక పెరిగెడుతూ మన కోసం ప్రయాణమిచ్చే అమ్మా నాన్నలను నిర్లక్ష్యం చేస్తున్నామా? తర్వాత చూసుకుందాంలే అని వాయిదా వేస్తున్నారా? అయితే ఈ ఒక్క కథ వినండి. ఈ ప్రయాణం ముగిసేసరికి మీరు మీ ఫోన్ తీసి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే కాలం ఎవరి కోసమో ఆగదు. ఒక నగరంలో సాగర్ అనే యువకుడు ఉండేవాడు. సాగర్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. నెలకు లక్షల్లో జీతం, ఖరీదైన కారు, ఆధునిక జీవన శైలి. ఇదే సాగర్ ప్రపంచం. సాగర్ వాళ్ళ నాన్న పేరు రంగయ్య. ఆయన ఒక పల్లెటూరులో ఒంటరిగా ఉండేవారు. సాగర్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి రంగయ్య సాగర్ను అల్లారుముద్దుగా పెంచాడు. రంగయ్య తనకున్న అరెకర పొలం అమ్మి మరీ సాగర్ను పట్నంలో చదివించాడు. కొడుకు బాగుండాలని తను చిరిగిన బట్టలు వేసుకున్నాడు. ఒక పూట తిని మరో పూట పస్తులున్నాడు. సాగర్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. పెళ్ళయ్యింది, పిల్లలున్నారు. కానీ తన తండ్రికి మాత్రం అతని జీవితంలో చోటు లేకుండా పోయింది. పండక్కో పబ్బానికో రంగయ్య ఫోన్ చేస్తే, నాన్న నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తాను అని పెట్టేసేవాడు. ఆ తర్వాత అనేది నెలల తరబడి వచ్చేది కాదు. రంగయ్య మాత్రం కొడుకు ఫోన్ వస్తుందేమో అని ఆ పాత ఫోనును కళ్ళకు అద్దుకొని ఎదురు చూసేవాడు. ఒకసారి రంగయ్య ఆరోగ్యం బాలేదు. సాగర్ని చూడాలని ఉందని కబురు పంపాడు. సాగర్ వచ్చాడు. కానీ కేవలం 2 రోజులు ఉండి, నాన్న ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, ఈ డబ్బులు ఉంచుకో, ఏమైనా కావాలంటే మనుషులను పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రంగయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాయనా, నాకు నీ డబ్బు వద్దురా, కాసేపు నీతో మాట్లాడాలని, నా మనవడితో ఆడుకోవాలని ఉంది అని చెప్పాలని అనుకున్నాడు. కానీ కొడుకు అడావిడి చూసి లోపలనే దాచుకున్నాడు. సాగర్ నగరానికి వెళ్ళాక మళ్ళీ తన బిజీ లైఫ్లో మునిగిపోయాడు. నెలలు గడిచాయి. ఒకరోజు సాగర్ ఒక పెద్ద డీల్ క్లోజ్ చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఊరు నుండి ఫోన్ వచ్చింది. రంగయ్య ఇక లేరు. ఆ ఒక్క మాట సాగర్ గుండెల్లో పిడుగులా పడింది. ఉటావుటిన ఊరికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి స్వాగతం పలకడానికి తండ్రి లేడు. కేవలం తెల్లటి వస్త్రంతో కప్పబడిన తండ్రి పార్థివదేహం మాత్రమే ఉంది. దహన సంస్కారాలు ముగిశాక సాగర్ తండ్రి వాడుతున్న పాత పెట్టెను తెరిచాడు. అందులో ఏముందో చూసి సాగర్ కుప్పకూలిపోయాడు. అందులో సాగర్ చిన్నప్పుడు రాసిన మొదటి మార్కుల లిస్టు, సాగర్ పంపిన మొదటి జీతం తాలూకా మనీ ఆర్డర్ రసీదు, ఇంకా సాగర్ ఫోటోలు ఉన్నాయి. వాటన్నిటి కింద ఒక చిన్న డైరీ ఉంది. అందులో రంగయ్య ప్రతిరోజు ఒక వాక్యం రాసేవాడు. ఈ రోజు నా కొడుకు ఫోన్ చేస్తాడేమని ఎదురు చూశాను. ఈ రోజు సాగర్ ఫోన్ చేశాడు, కానీ ఒక్క నిమిషమే మాట్లాడాడు. చివరి పేజీలో ఇలా ఉంది, నాయనా సాగర్, నువ్వు చాలా బిజీ అని నాకు తెలుసు. నీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. చనిపోయేలేపు నిన్ను ఒక్కసారి గట్టిగా హత్తుకోవాలని ఉందిరా. వీలైతే ఒక్కసారి వచ్చి వెళ్ళు. అది చదవగానే సాగర్ గుండె పగిలింది. తను సంపాదించిన లక్షల రూపాయలు, ఆ హోదా ఏది ఇప్పుడు తన తండ్రిని తిరిగి తీసుకురాలేవు. తన తండ్రికి సమయం ఇవ్వలేకపోయాడు, ప్రేమను పంచలేకపోయాడు. నాన్న, ఒక్కసారి కళ్ళు తెరవవా, నీతో మాట్లాడాలి నాన్న అని ఎంత ఏడ్చినా లాభం లేదు. ఆ గదిలో కేవలం నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. సాగర్ పశ్చాత్తాపం మనలో ఎవరికీ రాకూడదు. మనం అనుకుంటాం అమ్మా నాన్నలు ఎప్పుడూ అక్కడే ఉంటారు కదా, మెల్లగా చూసుకోవచ్చు అని. కానీ ప్రకృతి నియమం వేరు. వారు మనకంటే ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. మీకు ఈరోజు ఒక చిన్న విన్నపం. వారు అడిగేది మీ ఆస్తిని కాదు, కేవలం ఒక 10 నిమిషాల మీ సమయాన్ని. మీరు పెడుతున్న చిరాకులను వారు భరిస్తున్నారు. ఎందుకంటే వారికి మీకంటే మించిన ప్రపంచం లేదు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతారు. అప్పుడు వారికి మీ తోడు చాలా అవసరం. గుర్తుంచుకోండి, ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి. ఫోటో అయ్యాక దండలు వేసినా, పట్టుబట్టలు కట్టినా వారికి తెలియదు. మీరు కార్చే కన్నీళ్లు వారిని తిరిగి తీసుకురావు. ఈ క్షణమే ఈ వీడియో అయిపోగానే మీ తల్లిదండ్రులు మీ పక్కనే ఉంటే వెళ్ళి వారిని హత్తుకోండి. దూరంగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. నేను ఉన్నాను నాన్న, నేను ఉన్నానమ్మా అనే ఒక్క మాట వారికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దేవుడు కనిపించాలని ఎన్నో పూజలు చేస్తాం, కానీ మన కళ్ళ ముందు ఉన్న తల్లిదండ్రులే ఆ దేవుడితో సమానమని మర్చిపోతున్నాం. ఆ దేవుడు మీకు వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ మీ తల్లిదండ్రులు మాత్రం తమ జీవితాన్ని మీకు వరంగా ఇచ్చారు. ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. బహుశా మీ వల్ల ఒక తండ్రికి కొడుకు ఫోన్ చేస్తాడేమో. మరిన్ని ఇలాంటి మోటివేషన్ కథల కోసం మన జీవిత కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.